మా సొమ్ము దావుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శవంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం. తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ దూరణం కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకో విషయమే తెలుసా? అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు. ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడీలు కనిపిస్తున్నాయి. మా మల్లేశ్ అనేటో బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా? ఆ గడీలు ఏంటి అవి? వాళ్ళ ఇల్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి. ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఇక వద్దా చాలు మీ సోపతి. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పయింది నా ప్రజల మీద. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందయా? వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా? చెప్పరేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇక వద్దు మీ సోపతి. మీ